హాయ్ అండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి శాండ్‌విచ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా చేశానో మీరు కూడా చూడండి. ముందుగా చీజ్‌ని గ్రేట్ చేసుకుంటున్నాను. శాండ్‌విచ్‌లోకి స్టఫ్‌ని గ్రీన్ చట్నీని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎలా చేశానంటే బాయిల్ చేసిన ఆలు తీసుకొని అందులో క్యారెట్, పన్నీర్ గ్రేట్ చేసి వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, వాము అన్నిటిని వేసుకొని మంచిగా కలుపుకున్నాను. గ్రీన్ చట్నీని ఎలా చేశానంటే పుట్నాలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఈ రెండిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక దానిపైన గ్రీన్ చట్నీ అండ్ చీజ్ పెట్టుకొని ఇంకొక దానిపైన ఈ స్టఫ్‌ని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పెనం పైన బటర్ వేసుకొని 2 పక్కల దీన్ని కాల్చుకోవాలి. ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన బరువు పెట్టుకుంటే ఇది మంచిగా ఈవెన్‌గా కాలుతుంది. ఒకవేళ శాండ్‌విచ్ మేకర్ మీ దగ్గర ఉంటే దాంట్లో పెట్టుకుంటే ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది లేకపోయినా పర్లేదు. అలాగే ఇలా కాల్చుకోవడం వల్ల మనం శాండ్‌విచ్ మేకర్‌లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలానే వస్తుంది. ఇలా ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే శాండ్‌విచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనిప్పుడు నా ఛానల్‌లో ఒకటి వాట్ ఏ 18 a డే అనే సీరీస్ చేస్తున్నాను. మీరు అది చూస్తున్నారనుకుంటా. మీకు నచ్చితే ఆ వీడియోస్ లైక్ చేయండి తప్పకుండా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్.